ఉదయాన్నే పిల్లల ఆకలి తీర్చేందుకు అంగన్వాడీ కేంద్రానికి పరుగులు తీసే ఒక సాధారణ మహిళ, రాత్రివేళ కుటుంబ కష్టాలను తలుచుకుని మౌనంగా కన్నీళ్లు పెట్టుకునే ఒక గృహిణి ఒక రోజు శాసన మండలి తలుపులు తన కోసం తెరుచుకుంటాయని ఊహించి ఉంటారా? ఆమె ఎవరో కాదు, అనంతపురానికి చెందిన బీసీ వడ్డెర మహిళ దళవాయి రమాదేవి. అంగన్వాడీ కార్యకర్తగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన రమాదేవి గారు కేవలం ఉద్యోగానికే పరిమితం కాలేదు. పసిపిల్లల కోసం తోటి అంగన్వాడీ కార్యకర్తల హక్కుల కోసం పోరాడారు. ఆ క్రమంలోనే సంఘం అధ్యక్షురాలుగా ఎదిగారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ఒత్తిళ్లు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. పార్టీ కోసం వీధుల్లో పోరాడారు. కేసులు నమోదైనా భయపడలేదు. ఇంటి ముందు పోలీసుల నీడలు కనిపించిన అడుగు వెనక్కి వేయలేదు. ఎలాంటి పదవి ఆశించకుండా, ఎలాంటి గుర్తింపు కోసం ఎదురు చూడకుండా పార్టీ కోసం నిశ్శబ్దంగా పని చేస్తూనే వచ్చారు. అలాంటి సమయంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవుల ప్రకటన వచ్చింది. పెద్ద పెద్ద పేర్లు వినిపించాయి. కానీ అనూహ్యంగా ఆమెకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ రమాదేవి జీవితాన్నే మార్చేసింది. నాలాంటి సామాన్య కార్యకర్తను ఎవరు గుర్తు పెట్టుకుంటారో అనుకున్న ఆమె పేరును స్వయంగా చంద్రబాబు గారు, లోకేష్ గారు ఖరారు చేశారు. అంగన్వాడీ కేంద్రం నుంచి మొదలైన అడుగులు ఇప్పుడు శాసన మండలి వరకు చేరుతున్నాయి. ఇది కేవలం ఒక ఎమ్మెల్సీ పదవి కాదు, కష్టాలను ఎదుర్కొని కన్నీళ్లను దిగమింగి నమ్మకంతో నిలిచిన ఒక సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవం.